రాజీవ్ యువ వికాసం అన్నాడు. ఇక వచ్చినాయి 6,000 కోట్లు 6 లక్షల మందికి ఇస్తున్నామన్నాడు. రేపటి నుంచే పడతాయి అన్నారు. పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టిండ్రు. అది వికసించక ముందే వాడిపోయింది. ఆ రాజీవ్ యువ వికాసం పత్తా లేకుండా పోయింది. వచ్చినాయా పైసలు? రాజీవ్ వికాసం యువతకు ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు లేవు, కనీసం రాజీవ్ యువ వికాసం కూడా వచ్చింది లేదు. అందరినీ మోసం చేసుకుంటూ పోతా ఉన్నారు. ఏ పాత ఉన్నాయి కూడా వస్తలేవు. ఇలా ఉన్న పథకాలు కేసీఆర్ కిట్ బంధు, బతుకమ్మ చీరలు బంధు, న్యూట్రిషన్ కిట్ బంధు, గొర్రెల పంపిణీ పథకం బంధు, దళిత బంధు బంధు, ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మూలకే పడ్డది. ఇక కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు. అప్పుడు ఏమన్నారు? ఇక జర పెళ్లిళ్ళు ఆపుకోండి, ఇక వస్తుంది ఇందిరమ్మ రాజ్యం, పెళ్లిళ్ళు ఆపుకోండి, మేము వచ్చినాక పెళ్లి చేస్తే కేసీఆర్ ఇచ్చిన 1,00,000 వస్తాయి, తులం బంగారం వస్తుంది అన్నారు. బంగారం అయితే రాలే కానీ ధర మాత్రం 1,40,000 అయింది. తులం అయిందా లేదా? ధర మాత్రం పెరిగింది, ఇచ్చే తులం మాత్రం రాలే. మొన్నెవరో ఎమ్మెల్యే గారు, ఆయన రామగుండం ఎమ్మెల్యేనట, కళ్యాణ లక్ష్మి చెక్కిస్తే ఆమె బిడ్డనెత్తుకొచ్చి, అరే ఏమైందమ్మా నీకు పెళ్లి ఎప్పుడా అంటే, పెళ్లి ఏడాది దాటింది సారు, ఇవాళ బిడ్డ పుట్టినాక నువ్వు చెక్కిస్తున్నావు అన్నాడు. అంటే ఏడికి వచ్చింది కళ్యాణ లక్ష్మి? కేసీఆర్ ఉండగానేమో లగ్గానికి ఇచ్చిండు, వీళ్ళేమో 21 దినానికి ఇస్తురు, పిల్ల పుట్టినాక ఇస్తురు. ఏవో గట్ల అయిపోయింది. ఇవాళ కళ్యాణ లక్ష్మి దాదాపు 900 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద ఈ ప్రభుత్వం బకాయి పడ్డది. ఆ ఇచ్చే 1,00,000 రూపాయల చెక్కులు కూడా ఇవాళ సకాలంలో రానటువంటి పరిస్థితి ఏర్పడ్డది.